హ్యాడ్ అంటే కలిగి ఉన్నాడు. హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. యూసేజ్: గతంలో పూర్తి అవ్వని పని లేదా పనులను గురించి చెప్పుటకు హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్ చెబుతాం అనమాట. దీని ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్, ఇది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ నాట్ ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ 3 అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్గా వస్తుంది, వెర్బ్ 3 అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్. అయితే సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొచ్చినప్పటికి కూడా అక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్, హ్యాడ్ అంటే కలిగి ఉండుట అంటే హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది అన్నమాట, ప్లస్ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3 అంటే వెర్బ్ 3 అనమాట, వెర్బ్ 3. ఈ వెర్బ్ 3కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు? అడ్వైజ్డ్ సలహా ఇవ్వటము, బిటెన్ ఖర్చుట, కుక్కుడు వండుట, గాన్ వెళ్ళుట, జాయిన్డ్ కలుచుట, కెప్ట్ ఉంచుట, ఇలాంటివి మనం పీపీఎఫ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము. యు హ్యాడ్ నాట్ హెల్ప్డ్ మీ, నీవు నాకు సహాయం చేయలేదు. వీ హ్యాడ్ నాట్ వాచ్డ్ దట్ మూవీ, మేము ఆ సినిమాను చూడలేదు. సీత హ్యాడ్ నాట్ పాస్డ్ ద ఎగ్జామ్, సీత పరీక్ష పాస్ అవ్వలేదు. రామా హ్యాడ్ నాట్ స్టోలెన్ ద మనీ, రాముడు డబ్బును దొంగిలించలేదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.